వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనాక్షిని. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ మన వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి నేను కిచెన్లోకి కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అన్నీ బిలో 500 రూపీస్లోనే మాత్రమే అనమాట. కొన్ని కొత్త ఐటమ్స్ వచ్చాయి ఫ్లిప్కార్ట్లో, అవన్నీ చూసి నేను వెంటనే అయితే బుక్ చేశాను. వాటి రివ్యూస్ అని నేను ఇవ్వబోతున్నాను. అంటే ఇంకా ఎవరు రివ్యూస్ ఇవ్వలేదు, సో అవన్నీ తీసుకుని వచ్చాను అనమాట. ఇవన్నీ ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనమైతే చూసేద్దాము. కొన్ని అయితే ముందుగానే చూశాను, క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉన్నాయి, రివ్యూస్ కొంతమంది తీసుకున్నారు. కొన్ని అయితే ఇప్పుడే కొత్తగా న్యూ ఐటమ్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఓపెన్ చేసి మనం క్వాలిటీ పరంగా చెక్ చేసుకుందాము. మీ అందరికీ చాలా యూజ్ అవుతాయి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అన్నీ కూడా మనకి బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి అనమాట. బిలో 100, 120, 150 కిచెన్ ఐటమ్సే మొత్తం కూడా. సో అస్సలు మిస్ అవ్వకండి, వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఒక్కొక్క ప్రోడక్ట్ని ఓపెన్ చేసి మీకు క్లియర్గా అయితే వాటి ప్రైజెస్ కూడా కింద నేను మెన్షన్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాం. నైఫ్స్ ఇవి మనకు 198 రూపీస్, బిలో 200 రూపీస్ అయితే పడ్డాయి. 3 వచ్చేసాయి అనమాట, 3 నైఫ్స్. షార్ప్నెస్ చూసారా ఎంత ఇదిగా ఉందో, చాలా బాగున్నాయి. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. 3 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. 3 వచ్చేసి 198 రూపీస్ అంటే వర్త్ అనే చెప్తాను. సో ప్రోడక్ట్స్ అయితే చాలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. సో మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, క్రషర్. యాక్చువల్లీ ఇంట్లో వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ వస్తున్నాయి కళ్ళల్లో, అందుకని చెప్పేసి క్రషర్ తీసుకున్నా. ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చండి. చాలా మంచిగా ప్యాక్ చేశారు. ప్రైజెస్ అని నేను డిస్ప్లే ఇస్తాను, నాకు గుర్తులేవన్నమాట. ఇక్కడ నేను కింద డిస్ప్లే చేస్తూ ఉంటాను అన్ని ప్రైజెస్ అన్నీ. క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇది బిలో 200 అట్లనే పడినట్టు నాకు గుర్తు. జస్ట్ ఇందులో 2 బ్లేడ్స్ అయితే ఇచ్చారు. మనము వెజిటేబుల్స్ ఏదైనా సరే ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇలా క్లోజ్ చేసి ఇలా తిప్పడమే, వెంటనే వెజిటేబుల్స్ క్రష్ అయిపోతాయంట చాలా స్పీడ్గా. అండ్ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్నెస్గా ఉన్నాయి, చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి బ్లేడ్స్. లోపల ఉన్న బ్లేడ్స్ అయితే బాబోయ్, నెయిల్స్ కట్టేటట్టు ఉన్నాయి, అంత షార్ప్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి అండర్ 200 రూపీస్ అట్లా పడింది అంతే. చాలా బాగుంది క్వాలిటీ పరంగా, చూడండి. సో మనకి క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. నాకైతే వర్తే అనిపిస్తుంది, ఎందుకంటే నాకు యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఓకే, బాగుంది. ఇందులో నుంచి మనము నార్మల్గా డ్రై ఫ్రూట్స్ కూడా క్రష్ చేసుకోవచ్చు అంట, మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ముందు వీడియోస్లో దీనివల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో మీకు ఇప్పుడైతే చూపిస్తాను, ముందు వీడియోస్లలో అయితే. ఓకే, నెక్స్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది రైస్ వాష్ చేసుకునేది. యాక్చువల్గా నేను రైస్ కడిగేటప్పుడు చాలా వరకు మొత్తం సింక్లోనే పడిపోతుంది రైస్ అంతా. కడిగినప్పుడల్లా ఆల్మోస్ట్ ఇంత రైస్ పడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నాకు ఇంకా ఓకే ఇట్లా కాదు అని చెప్పేసి తీసుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనం రైస్ ఇక్కడ కడిగేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ బౌల్స్లో నుంచి వాటర్ అనేసి పంపేసుకోవచ్చు, కాబట్టి రైస్ ఎలాంటి వేస్టేజ్ ఉండదని చెప్పేసి తీసుకున్నాను. ఇది 99 రూపీసో 80 రూపీసో ఏమో పడింది. ఓకే, స్ట్రాంగ్గానే ఉంది మంచిగా. ఓకే, వర్తే అనిపిస్తుంది నాకైతే. ఓన్లీ రైసే కాకుండా వెజిటేబుల్స్ కానీ ఏదైనా చిన్న ఐటమ్స్, ఆకుకూరలు అట్లా ఏదైనా యూస్ఫుల్గా కట్టుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇది వర్త్ఫుల్లే. 89 రూపీస్ అంటే ఓకే కదా, మాత్రం బాగుంది క్వాలిటీ పరంగా. ఇది వచ్చేసి మనం మజ్జిగ చిలుకుతాం కదా, సో అలాంటిది అనమాట ఇది. సో ఇది ఛార్జింగ్ వైర్ ఇది అనమాట. నార్మల్గా నా దగ్గర బ్యాటరీది ఉండింది, నేను ఐక్యాలో తీసుకున్నాను. దానివల్ల ఊరికే బ్యాటరీతో నాకు పిచ్చిలేస్తుంది అనమాట, ఊరికే బ్యాటరీస్ మార్చాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఛార్జింగ్ వైర్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 120 ఏమో పడినట్టుంది. ఓకే,
బాగుంది, యూస్ఫుల్ ప్రోడక్టే అనిపిస్తుంది. ఇది యూజ్ చేసేటప్పుడు మీకు ఒకసారి యూస్ఫుల్గా కాదని చూపిస్తాను. దీనికి ఛార్జింగ్ పెట్టి చూడాలి, ఇంకా దీనికి ఛార్జింగ్ అయితే లేదు. ఓకే, క్వాలిటీ పరంగా అయితే బాగుంది. మొత్తం ఎలక్ట్రికల్ మిల్క్ ఫ్రోతర్ అంట. ఓకే, ఎంత ఉంది దీని మీద ప్రైస్? యాక్చువల్లీ దీని మీద ప్రైస్ అయితే లేదు. ఓకే, ఇదైతే యూజ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. బట్ దీని యూజెస్ అయితే మనకు చాలా ఉంటాయి. నేను ముందు బ్లాక్ కాఫీస్ అట్లాంటివన్నీ తాగుదాం అనుకుంటున్నాను. ఆ టైంలో దీని యూజ్ మనకు చాలా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇది నేను ఎందుకు పెట్టానంటే, ఈ మధ్య అందరూ ఫేస్ని ఐస్లో పెట్టుకుంటున్నారు కదా. సో మనం ఎందుకు మార్నింగ్ లేచి ఐస్లో వాటర్ ఫేస్ పెట్టుకోకూడదు అనేసి దీన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో మనం ఏం చేయాలి, నైట్ ఇందులో వాటర్ పట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఇక్కడ మొత్తం ఐస్ అంతా ఇట్లా ఐస్ గడ్డలు వచ్చేస్తాయి, ఐస్ క్యూబ్స్. దాని తర్వాత మనం దాన్ని ఇలా అనేస్తే ఇలా ఐస్ క్యూబ్స్ బయటకు వస్తాయి. దాని తర్వాత మన ఫేస్ని ఇలా పెట్టేసుకుంటే మన ఫేస్ ఫ్రెష్గా అవుతుంది. సో ఇది 99 రూపీస్ ఏమో పడింది. దీని యూస్ఫుల్ మనకు ముందు చాలా ఉంటుంది. సో దాని తర్వాత ఇది ఒకటి వచ్చింది 99 రూపీస్లోనే. సో ఇందులో మనం వాటర్ పట్టేసి ఇట్లా పెట్టి ఇది కూడా నైట్ అంతా మనం పెట్టేసామనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో. ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఐస్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అవుతుంది కదా, దాన్ని ఇట్లా ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా. అంటే ఓన్లీ ఐసే కాకుండా, వాటరే కాకోకుండా కీరా వాటర్ కానీ లేదంటే బీట్రూట్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనము వాటర్ లాగా చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ ఇట్లా ఫేస్కి పెట్టుకుంటే మన ఫేస్ గ్లో అవుతుంది. కాబట్టి దీన్ని అయితే మనం ఆర్డర్ చేసుకోవడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చింది. ఓకే, వర్తే. సో మీకు కూడా ఇది వర్త్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఇది వర్త్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోయాం. ఇది కొంచెం వెయిట్గా ఉంది. అసలు ఏముందో ఏమో ఇది. ఒకవేళ ఇందులో ఏమన్నా గాజు ఐటమ్స్ ఉన్నాయనుకో, మా ఇంట్లో వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేసేసినారు, వీటిని టప్ప అని వేసినారు. ఒకవేళ పగిలిపోయింటే నా పరిస్థితి ఏంటి? ఇవి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్వి. అంటే ఏమైందంటే ఈ మధ్య ఫ్రిడ్జ్లో ఎలా పడితే అలా ప్లాస్టిక్ అన్నీ పెట్టేస్తున్నాం కదా. సో అలా కాకోకుండా స్టీల్వి పెడదామని చెప్పేసి తీసుకున్నాను. స్టీల్వి చాలా బాగున్నాయి, మంచిగా ఉంది క్వాలిటీ. నిజంగా చాలా నా బలం అంతా ఉపయోగించాను. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ 4 వచ్చాయి. అండ్ వీటికి లిడ్స్ కూడా వచ్చాయి అన్నమాట. మనకు లిడ్స్ అంత బాలేవు. ఓకే, బట్ దీనికి ఇది వర్తే మనకి. మనం ఏవైనా కూరగాయలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ మంచిగా కట్ చేసేసేసి ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు స్పేస్ అనేది మంచిగా మిగులుతుంది ఫ్రిడ్జ్లో. హ్యాపీగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటే 4 ఐటమ్స్ కూడా ఫ్రిడ్జ్లో ఒక్క సైడ్కే సరిపోద్ది. కాబట్టి ఇంకా చాలా స్పేస్ ఫ్రిడ్జ్లో మిగులుతుంది. చాలా మంచిగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా దీన్ని అయితే పర్చేస్ చేయండి, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. ఓకేనా? క్యూట్ ఐటమ్, నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూడగానే. సో అందుకే పెట్టుకున్నా నా కోసం. ఇది గాజు ఐటమ్. ఇందులో మనకు ఒక సిప్పర్ వచ్చింది అండ్ అలాగే ఇది చైన్ కూడా వచ్చిందనమాట, వేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టేసి వాటర్ ఇలా క్లోజ్ చేసి ఇది వాటర్ ప్రూఫ్. ఇదిగోండి, ఇది ఇచ్చారు కదా, ఇది వాటర్ ప్రూఫ్.
ఇట్లా పెట్టుకోవడానికి, అంటే కింద పట్టుకోకుండా. బట్ దిస్ ఈజ్ క్యూట్ వాటర్ బాటిల్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సన్షైన్ అని చెప్పి కూడా ఇచ్చారు. ఇది గాజుది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా వాటర్ బాటిల్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే దీన్ని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. దీనికి ఇది కీ చైన్ కూడా ఇచ్చారనమాట, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు క్యూట్గా. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఇది పీలర్ అనమాట, వెజిటేబుల్ పీలర్. అంటే ఈ పీలర్ ఏంటంటే మీకు లేయర్స్ వస్తుంది అనమాట, మల్టీ పీలర్. అంటే చాలా మంచిగా పీల్ చేసేటప్పుడు క్యారెట్ కానీ లేదంటే కీరా కానీ మంచి లేయర్స్ వస్తుంది ఆ పిల్లర్ అనమాట. చాలా మంచి యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నా, మా ఇంట్లో లేదు సో అందుకే తీసుకున్నా. అది కూడా స్టీల్లో వచ్చింది, మంచిగా చాలా బాగుంది క్వాలిటీ, చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లస్ వాళ్ళు మనకి ఇది కూడా ఇచ్చారు, మనం ఎక్కడైనా దీన్ని స్టిక్ చేసుకొని కిచెన్లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచి ఐడియా కదా వాళ్ళు ఇవ్వడం కూడా. బాగుంది క్వాలిటీ అయితే, యూస్ఫుల్ ప్రోడక్ట్, ఎవరికైనా సరే బాగుంది. ఎవరికైనా డిజైన్ అంటే న్యూడిల్స్ లాగా వస్తాయి కదా పీల్ చేస్తే, సో అలా వస్తుంది అనమాట, కీరా కానీ క్యారెట్ కానీ ఏదైనా సరే. సో ఆ టైప్ పీలర్ ఇది. సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఇది. ఇంత మంచి ప్యాకింగా, అమ్మో ఇదేంటో చాలా జాగ్రత్తగా తీయాల్సిన వస్తువు అనుకుంటా, ఇంత బాగా ప్యాక్ చేసి ఇచ్చారు. అది ఏంటో ఏమో అర్థం కావట్లేను. ఓకే, సో ఇవి చాలా క్యూట్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ ఉంటుంది కదా, సో సాల్ట్ అండ్ పెప్పర్ని ఇందులో వేసి మనం ఇట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. అవి ఇవి సో ఎంత క్యూట్ ఉన్నాయి కదా, నాకు చూడగానే చాలా బాగా నచ్చి ఇవైతే ఆర్డర్ చేసేసాను. అసలు ఎవరు రివ్యూ ఇవ్వలేదు ఎలా ఉంటాయి ఏంది అనేసి. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ప్లాస్టిక్ ఇచ్చారు, ఎలాస్టిక్. ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ మనం సాల్ట్ కానీ లేదంటే మనకు నచ్చిన పెప్పర్ ఏదో ఒకటి వేసేసి ఇక్కడ క్లోజ్ చేసేసి ఇలా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే, మన డైనింగ్ టేబుల్ మీద ఎవరైనా కూర్చున్నారనుకోండి, చూసే వాళ్ళకి అసలు ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట, హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అందుకే తీసుకున్నాను. కిచెన్లో కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కడైనా పెడితే. సో క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువే, అరౌండ్ 300 అట్లేమో పడ్డాయి అనుకుంటా నాకు తెలిసి. బట్ ఓకే, వర్తే. క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. క్రాకరీ ఐటమ్, ఇందాక చూసింది కూడా క్రాకరీ ఐటమే. ఎంత క్యూట్గా ఉందో. అప్పుడు వాళ్ళు ప్యాకింగ్ చూసారా ఎంత బాగా ఇచ్చారో. యాక్చువల్గా డైలీ నేను గ్రీన్ టీ తాగుతున్నా కదా, సో నాకెందుకో డైలీ స్పెషల్గా ఉంటే కప్పు బాగుంటుంది అనిపించి దీని అయితే ఆర్డర్ చేశాను. ఎంత బాగుంది కదా, అసలు చాలా స్పెషల్గా ఉంది. మార్నింగ్ మనం ఏదైనా తాగేటప్పుడు కొంచెం స్పెషల్గా గ్లాస్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది, ఆ ఫీలే వెరీ హ్యాపీగా అనిపిస్తుంది. చాలా క్యూట్గా ఉంది, హార్ట్ సింబల్తో మంచిగా అనిపిస్తుంది నాకైతే. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఈ సౌండ్ కూడా మంచిగా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. చేతులు కప్పని పెడదామా ఏంటిది. ఇప్పుడు మనకి స్కూల్స్ అన్నీ ఓపెన్ అయినాయి కదా, సో వాళ్ళ కోసం మంచిగా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇది. అంటే అస్సలు లీకేజ్ అవ్వని, జస్ట్ 89 రూపీస్ అనుకుంటా ఇవి ఎంత. ఇవన్నీ కూడా ఈ మొత్తం 5 ప్రోడక్ట్స్ చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ. మజ్జిగకి, రసంకి అండ్ చట్నీ
అది చట్నీకి అండ్ డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ ఫ్రై ఏదన్నా చేసుకున్నప్పుడు పిల్లలకి రసం, లేదంటే లంచ్ బాక్స్లలో ఈ 5 ఐటమ్స్ కూడా అరే అన్నీ పడిపోతున్నాయి, సరిపోట్లే. ఇన్నిసార్లు పడ్డా కూడా పగలలేదంటే అర్థం చేసుకోండి. 89 రూపీస్కి 5 ఐటమ్సే వచ్చేసాయి అనమాట. జస్ట్ 89 రూపీస్కి. క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. ఇంట్లో ఎవరైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మంచిగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. చాలా మంచిగా ఉన్నాయి. లీకేజ్ కూడా చాలా లీకేజ్ ప్రూఫ్ ఇచ్చారు ఇవి. చూసారా, లీకేజ్ ప్రూఫ్ ఇచ్చారు. సో చాలా బాగున్నాయి. కర్రీస్కి, ఫ్రైస్కి, రసానికి, మజ్జిగకి చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మిస్ చేసుకోకండి పిల్లలు ఉన్న వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఇదేదో కొంచెం పెద్ద ఐటమే ఉన్నట్టుందబ్బా. ఏంటిది? ఎగ్స్ ట్రే, ఎగ్స్ బాక్స్. ఈ బాక్స్ని ఎవ్వరు రివ్యూ ఇవ్వలేదు, మనమే ఫస్ట్ టైం ఇస్తున్నాం రివ్యూ అయితే. ఎంత బాగుందో బాక్స్ అయితే. ఇది ఒక సూట్ కేస్ లాగా ఉంది. మనం ఎగ్స్ డైలీ తినాలి కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎగ్స్ బాక్స్ని ఓపెన్ చేద్దాం. సో ఇలా మనం ఎగ్స్ని ట్రేలో పెట్టుకోవాలన్నమాట. ఇలా వచ్చింది ఎగ్స్ ట్రే అయితే. క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇదేమో నాకు ఎగ్స్ని ఇట్లా పెట్టి ఇక్కడ పెడితే అవి ఉంటాయా ఉండవా అనేది నా డౌట్. సో ఇది నాకు అంత బాగా నచ్చలేదు. బట్ క్వాలిటీ అయితే ఓకే. నేనైతే రికమెండేషన్ చేయను దీన్ని కొనుక్కోండి అనేసి, నాకు నచ్చలే. ఓకే, బట్ క్వాలిటీ పరంగా మస్తు ఉంది. నెక్స్ట్ వన్ ఫటా ఓపెన్ చేసేద్దాం. ఇవన్నీ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్వి. ఫ్రిడ్జ్ బాక్స్. సో మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఏదైనా వెజిటేబుల్స్కి బాగున్నాయి. క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో మనకి లోపల ఇలా ఇచ్చారనమాట. మనం వెజిటేబుల్స్ వేసుకున్నా సరే వాటర్ అట్లా ఏమన్నా ఉన్నా దీని కిందికి వెళ్ళిపోతాయి. సో మనకి వాటర్ అట్లా అంటే ఇట్లా తేమ అట్లా వస్తుంది కదా, సో అట్లా రాకోకుండా ఇది ఇచ్చారు కవరేజ్ కోసం అని చెప్పేసి. మొత్తం ప్లాస్టికే. ఓకే, పర్లేదు. కొంచెం తక్కువ కాస్ట్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెటరు. లేదంటే ఇంతకుముందు స్టీల్ చూపించాను కదా, అది చాలా బాగుంది క్వాలిటీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది స్టీల్ అయితే. సో ఇదైతే కొంచెం ఆలోచించి తీసుకోండి, బడ్జెట్లో కాబట్టి ఓకే, పర్లేదు. క్వాలిటీ పరంగా ఓకే, మరీ అంత బాగుందని అయితే చెప్పలేను. సో మనకు 6 బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. 6 బాక్సెస్ మనకి తక్కువ కాస్ట్లోనే వచ్చేసాయి. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఈ 6 బాక్సెస్ కంటే మీరు స్టీల్ బాక్స్ తీసుకుంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ డేస్ వస్తుంది. ప్లస్ మనకి హెల్త్ కూడా కొంచెం బెటర్ అనేసి నా ఒపీనియన్. బట్ మీకు బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి స్పైసీ బాక్సెస్. చాలా చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్న స్పైసీ బాక్సెస్. ఇవన్నీ ప్లాస్టిక్, అంటే స్టీల్ ఏం కాదు. సో ఇవన్నీ స్పైసెస్ బాక్స్ అనమాట. ఈ స్పైసెస్ బాక్స్కి మళ్ళీ వాళ్ళు స్పూన్స్ కూడా ఇచ్చారు, వాళ్ళే ప్రొవైడ్ చేశారు స్పూన్స్ కూడా. ఓకే, హ్యాపీగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ పరంగా ఓకే, మరి అంత ఏం అంటే బాగలేదని చెప్పలేను, మంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. లో బడ్జెట్లో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అంటే ఈజీగా మనము అన్నీ వెతుక్కోవాల్సిన పని లేదు. వీటి మీద మనకి నేమ్స్ కూడా రాసి ఉంటాయి కాబట్టి, సో చూడండి నేమ్స్ కూడా రాసి ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా ఇవి తీసుకోవచ్చు. నేను రికమెండేషన్ చేస్తాను. ఇందులో మళ్ళీ ఐరన్వి కూడా ఉన్నాయి, బట్ నేను అవి ఆర్డర్ చేయలేదు. నెక్స్ట్ టైం ఆర్డర్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను. కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి డెఫినెట్గా. నెక్స్ట్ టైం మీకు ఏమైనా ఐటమ్స్, ఇలాంటి ఐటమ్స్ రివ్యూ ఇవ్వండి అని చెప్తే నేను డెఫినెట్గా వాటిని కూడా రివ్యూ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. లోపల మళ్ళీ ప్యాకింగ్ చేశారు బాబు, ఏం చేశారేమో. ఇవ్వాలి ఉంటాయి ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఇట్లాంటివన్నీ వస్తే ఇట్లా 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 ఈ సౌండ్ భలే ఉంటుంది.
సో నేను రేపటి నుంచి ఇందులోనే అన్నీ తింటాను అనమాట. ఎగ్స్ ఇందులోనే తింటాను, నెక్స్ట్ పాస్తా ఇందులోనే తింటాను, తినకపోయినా సరే పాస్తా చేసుకుని మరి ఇందులోనే తింటాను. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది క్రాకరీ ఐటము, చాలా వెయిట్ ఉంది, మంచిగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి క్యూట్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో చాలా బాగుంది. ఫినిషింగ్ అంటే వర్క్ కూడా చాలా బాగుంది, వాళ్ళు ఎవరిదో కూడా బాగా చేశారు. ఈ బొమ్మ కూడా బాగుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ వచ్చేసి బాక్సెస్ అన్నమాట, ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ కూడా ఎయిర్ కంటైనర్ బాక్సెసే. చాలా 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 బాగున్నాయి క్వాలిటీ ఇవన్నీ. అంటే మనం ఇంట్లో కందిపప్పు అవన్నీ వేసుకోవడానికి ఇవి అన్నీ ఒకే డిజైన్లో చాలా మంచిగా ఉంటాయి. ఇట్లాంటి డిజైన్స్ తీసుకుంటే మాత్రం చూడండి, క్వాలిటీ పరంగా క్వాలిటీ చాలా 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 బాగుంది. క్వాలిటీ పరంగా ఇంట్లో ఏదైనా కందిపప్పు కానీ లేదంటే ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ వాటికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మంచిగా తక్కువ కాస్ట్లో వచ్చేసాయి. ఇవి కూడా బడ్జెట్లోనే అరౌండ్ 320 ఏమో పడ్డాయి అనుకుంటే. 6 బాక్సెస్ కలిపి కూడా చాలా తక్కువ కాస్ట్లో వచ్చేసాయి. అస్సలు మిస్ చేసుకోకండి ట్రై చేసి. మనకి ఇంకా ఆఫర్స్ కూడా నడుస్తుంది ఫ్లిప్కార్ట్లో. మనం ఇంత పర్చేస్ చేస్తే ఎన్నో డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. సో అస్సలు మిస్ చేసుకోకండి మీరైతే మాత్రం. క్వాలిటీ పరంగా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్క ఎగ్ బాక్స్ ఒక్కటే నాకు నచ్చలేదు బేసిక్గా. అది అంటే అంత నార్మల్గా ఫ్లిప్కార్ట్ అందులో ఇమేజ్లో చూపించినట్టు నాకు అనిపించలేదు. బట్ చూడడానికి క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. బట్ నాకైతే అది డైరెక్ట్గా చూస్తే మాత్రం బాగాలేదు. క్వాలిటీ పరంగా అయితే ఓకే, బట్ అది ఎగ్స్ పెట్టుకోవడానికి మాత్రం నాకు నచ్చలేదు అనమాట, పగిలిపోతాయి అనిపించింది. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా క్వాలిటీ పరంగా సూపర్, అసలు చాలా బాగున్నాయి. నేను రికమెండేషన్ చేస్తాను అందరికీ, ప్రతి ఒక్కరికి. మీకు కూడా కావాలి అనుకుని నేను ప్రతి ఒక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా కూడా బిలో 500-200 రూపీస్ అట్లా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మీకు యూస్ఫుల్ అయితేనే తీసుకోండి, యూస్ఫుల్ అవ్వకపోతే తీసుకోకండి. మీకు నచ్చితే మళ్ళీ పెట్టుకోండి, లేదంటే రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు చూసి ఒకవేళ నచ్చితేనే పెట్టుకోండి, లేదంటే రిటర్న్ ఆప్షన్ పెట్టేసుకోండి. అంతే వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిస్ యూ.